Yeah, hello to everyone. Sir, profit maximization model. సార్ ఈ ప్రాబ్లంలో అంటే మనం ప్రైసింగ్ డెసిషన్ సంబంధించి ఒక ప్రాక్టికల్ ఇష్యూ ప్రైసింగ్ డెసిషన్ చాప్టర్లో ఒక ప్రాఫిట్ మ్యాక్సిమేషన్ మోడల్ కాన్సెప్ట్ సంబంధించి ఒక ప్రాక్టికల్ ఇష్యూ ఏంటంటే మామూలుగా బైత్వే ఇండియా లిమిటెడ్ బిల్ మామూలుగా అంటే ఈ కంపెనీకి అంటే ఈ ప్రాబ్లం యొక్క ఇష్యూ ఏంటంటే ఈ కంపెనీకి రెండు డివిజన్స్ ఉన్నాయి. బోగి డివిజన్, వ్యాగన్ డివిజన్. బోగి డివిజన్ అనేది బోగీస్ తయారు చేస్తుంది, అంటే మ్యానుఫ్యాక్చర్ చేస్తుంది. వ్యాగన్ డివిజన్ అనేది వ్యాగన్స్. ఓకే, రైట్. అంటే ఒక వేగాన్ని మ్యానుఫ్యాక్చర్ చేయాలంటే 4 బోగీస్ అనేది ఇన్పుట్ అనేది రిక్వైర్మెంట్ ఉంది. ఓకే, రైట్. మామూలుగా అంటే ఒక బోగి డివిజన్లో ఫిక్స్డ్ కాస్ట్ అంతా 9 to 20,20,000, అలాగే వేరియబుల్ కాస్ట్ పర్ యూనిట్ 2,20,000, కెపాసిటీ పర్ మంత్ 320 యూనిట్స్. అలాగే వ్యాగన్ డివిజన్ మాత్రం ఫిక్స్డ్ కాస్ట్కి 16 crores 45,36,000, అలాగే వేరియబుల్ కాస్ట్ పర్ యూనిట్ 4,80,000. ఓకే, అక్కడ స్టార్ మార్క్ పెట్టారు, అంటే ఎక్స్క్లూడింగ్ ట్రాన్స్ఫర్ కాస్ట్ అని. అలాగే కెపాసిటీ పర్ మంత్ వాళ్ళు. ఓకే, రైట్. మరి అంటే ఇక్కడ ఫర్ బోగీస్ కొటేషన్ ప్రైస్ ఎంత 3,20,000. 3,20,000 ప్రైస్ ఉన్నప్పుడు డిమాండ్ ఏం లేదు. బట్ ఆ ప్రైస్ని కొంచెం తగ్గి అంటే 10,000 రిడక్షన్ చేస్తే 30 బోగీస్కి డిమాండ్ పెరుగుతుంది. అలాగే ఫర్ వేగన్స్కి డిమాండ్ 70,10,000 యూనిట్ ప్రైస్ ఉన్నప్పుడు డిమాండ్ ఏం లేదు, కానీ 50,000 ప్రైస్ కింద తగ్గించామనుకో మనకు 2 వేగన్స్ యొక్క డిమాండ్ పెరుగుతుంది. అంటే ఇక్కడ ఏంటంటే పాయింట్ బోగీస్ కింద అంత అంటే లెస్ అమౌంట్ కొటేషన్ ప్రైస్, వేగన్స్ కెన్ ప్రొడ్యూస్ హయ్యర్ అమౌంట్స్. అంటే చిన్న లాజిక్ ఏంటంటే బోగీస్ ఇన్పుట్ కదా, అంటే 4 బోగీస్ కావాలి. 4 బోగీస్ ఇంటూ 3,20,000 అంటే సో ఒక యూనిట్ వేగన్ ప్రొడ్యూస్ చేయడానికి 4 బోగీస్ కావాలి. చూడండి, 4 బోగీస్. సో 4 బోగీస్ ఇంటూ 2,20,000 అమౌంట్. ఇది ఒక వేగన్ తయారు చేయడానికి అంటే 8,80,000 8,80,000 అమౌంట్. అవునా? ఎస్, రైట్. వేగన్స్ 50,000 అమౌంట్ ప్రైస్ రెడ్యూస్ చేస్తే మనకి 2 వేగన్స్ డిమాండ్ పెరుగుతుంది. ఓకే, రైట్ పాయింట్. నెక్స్ట్ ఫర్దర్గా అంటే బీడీ డివిజన్. ఈ బీడీ డివిజన్ అనేది బోగీస్ ఓన్లీ ఈ బీడీ డివిజన్ మాత్రమే బోగీస్ తయారు చేస్తుంది, ఇంకా వేరే ఎవరు తయారు చేయరు. అలాగే బీడీ డివిజన్ ఏం చేస్తుందంటే ఈ క్లాస్ బోగీస్ను ఇంట్రడ్యూస్ చేస్తుంది. ఈ క్లాస్ బోగీస్ అనేది పాయింట్. మరి ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది అంటే ప్రాఫిట్ మ్యాక్సిమైజేషన్ మోడల్. సో ప్రాఫిట్ మ్యాక్సిమైజేషన్ మోడల్ ఇక్కడ మామూలుగా మనం ప్రైస్ వేర్ ద ప్రాఫిట్ ఈజ్ మ్యాక్సిమం. సో ఏ మైనస్ బీక్యూ. ఏ అంటే ప్రైస్ వేర్ ద డిమాండ్ ఈజ్ జీరో. బి అంటే స్లోప్ ఆఫ్ ద డిమాండ్. మరి స్లోప్ ఆఫ్ ద డిమాండ్ ఎలా వస్తుంది? చేంజ్ ఇన్ ప్రైస్ బై చేంజ్ ఇన్ క్వాంటిటీ. క్యూ అంటే క్వాంటిటీ డిమాండెడ్. ఓకే, రైట్. ప్రాఫిట్ మ్యాక్సిమైజేషన్ మోడల్. అలాగే నెక్స్ట్ వేర్ ప్రాఫిట్ ఈజ్ మ్యాక్సిమం దెన్ మార్జినల్ రెవెన్యూ ఈక్వల్ టు మార్జినల్ కాస్ట్. సో మార్జినల్ రెవెన్యూ అంటే ఏ మైనస్ 2BQ. సో సేమ్. ఏ అంటే ప్రైస్ వేర్ ద డిమాండ్ ఈజ్ జీరో, బి అంటే స్లోప్ ఆఫ్ ద డిమాండ్, క్యూ అంటే క్వాంటిటీ డిమాండెడ్. ఓకే, రైట్. ఇవి ఫార్ములాస్. రైట్. నెక్స్ట్ ఇక్కడ రిక్వైర్మెంట్ ఏంటి సార్? రిక్వైర్మెంట్ ఏంటంటే ఫస్ట్ యూనిట్ కొటేషన్ ఆఫ్ ద ప్రైస్. అంటే ఇప్పుడు ప్రెజెంట్ మనకి ఇచ్చిన ప్రైస్ ఒక వేగాన్ని 17,10,000 రూపీస్ సేల్ చేద్దామంటే డిమాండ్ ఏం లేదు. ఏం సేల్ చేస్తాం? సేల్ చేయం. అదే 50,000 అమౌంట్ తగ్గించామనుకో డిమాండ్ 2 వేగన్స్ డిమాండ్ పెరుగుతుంది, సేల్ అవుతుంది. అంటే ఇప్పుడు యూనిట్ ప్రైస్ తగ్గడం వల్ల ప్రాఫిట్ అనేది మ్యాక్సిమం. సో అప్పుడు ప్రైస్ అని చేంజ్ అవుతుంది. ఆ ప్రైస్ని వేర్ ప్రాఫిట్ ఈజ్ మ్యాక్సిమం. సో ఆ ప్రైస్ని మనం ఫైండ్ అవుట్ చేయాలి. అలాగే ఇప్పుడు 3,20,000 బోగీస్ 3,20,000 డిమాండ్ ఏం లేదు, కానీ ఒక 10,000 రూపీస్ ప్రైస్ తగ్గించడం వల్ల 30 బోగీస్ యొక్క డిమాండ్ పెరిగింది. అంటే డిమాండ్ లేనప్పుడు
ప్రైస్ ఎంత అంటే 3,20,000 ఫర్ బోగిస్కి అయితే. డిమాండ్ లేనప్పుడు వేగానికి ప్రైస్ ఎంత అంటే 17,10,000. అదే డిమాండ్ ప్రైస్ తగ్గించడం వల్ల ప్రైస్ అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి, ఆ ప్రైస్ ఎంత ఉంటుంది అనేది పాయింట్. ఓకే, ఇప్పుడు ఇక్కడ ఏంది, బైత్వే ఇండియా లిమిటెడ్. సో బిల్ అనేది వేగాన్ని ఏ కొటేషన్ ప్రైస్కి సేల్ చేయాలి ఎప్పుడు అంటే ప్రాఫిట్ వేర్ ద ప్రాఫిట్ ఈజ్ మ్యాక్సిమం, ఆ ప్రైస్కి సేల్ చేయాలి. ప్రైస్ ఈజ్ వేర్ ద ప్రాఫిట్ ఈజ్ మ్యాక్సిమం. సో అది ఫైండ్ అవుట్ చేయాలి అంటే కంపెనీ పాయింట్ ఆఫ్ వ్యూలో. కంపెనీ అనేది వేగాన్ని సేల్ చేసినప్పుడు ఏ ప్రైస్కి సేల్ చేయాలి. నెక్స్ట్ పాయింట్ ఏంటంటే సెకండ్ రిక్వైర్మెంట్, క్యాలిక్యులేట్ ద యూనిట్ కొటేషన్ ప్రైస్ ఆఫ్ వేగన్ that is likely to emerge if the divisional managers of BD and WD both set quotation prices calculated to maximize divisional profit from sales to outside customers, and the transfer price is set at market selling price. Present ఇప్పుడు మామూలుగా వేరియబుల్ కాస్ట్ అంటే ఒక భోగి ప్రొడ్యూస్ చేయాలంటే 2,20,000 వేరియబుల్ కాస్ట్, 2,20,000. మరి అదే భోగిని వేరే వాళ్ళకి సేల్ చేసినప్పుడు ఎంత ప్రైస్ సేమ్ ట్రాన్స్ఫర్ అంటే ముందు ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఇంటర్నల్ ట్రాన్స్ఫర్ ప్రైస్ ఫైండ్ అవుట్ చేయాలి. ఆ ఇంటర్నల్ ట్రాన్స్ఫర్ ప్రైస్ ఇప్పుడు 2,20,000 అనేది ఒక అమౌంట్, కానీ ఇప్పుడు ఇంటర్నల్ ట్రాన్స్ఫర్ ప్రైస్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఇంటర్నల్ ట్రాన్స్ఫర్ ప్రైస్ ఫైండ్ అవుట్ చేయాలి. దాన్ని బేస్ చేసుకొని బీడీ డివిజను బోగీసు ఏ ప్రైస్కి సేల్ చేయాలి, అలాగే WD డివిజన్ అనేది వేగాను ఏ ప్రైస్కి సేల్. ఇక్కడ కంపెనీ పాయింట్ ఆఫ్ వ్యూ కాదు, డివిజనల్ పాయింట్ ఆఫ్ వ్యూ. ఫస్ట్ కంపెనీ పాయింట్ ఆఫ్ వ్యూ, కంపెనీ అనేది వేగాన్ అనేది ఎంత సేల్ చేయాలి, అది అక్కడ డివిజన్ అని చెప్పలేదు, పర్టికులర్ BD డివిజనా WD డివిజన్ అని చెప్పలేదు. కానీ సెకండ్ రిక్వైర్మెంట్లో BD డివిజన్ బోగీసు ఎంత ప్రైస్ సేల్ చేయాలి, WD డివిజన్ వేగాను ఏ ప్రైస్కి సేల్ చేయాలి అనేది పాయింట్. అంటే ఇక్కడ డివిజనల్ పాయింట్ ఆఫ్ అది. ఓకే, నెక్స్ట్ థర్డ్ రిక్వైర్మెంట్ ఏంటి, అప్రాపర్ ప్రైసింగ్ స్ట్రాటజీ. ఒకవేళ ఇప్పుడు ఈ క్లాస్ బోగీస్ చేయడం వల్ల ఏ ప్రైసింగ్ స్ట్రాటజీ అంటే స్కిమ్మింగ్ ప్రైసా పెనట్రేషన్ ప్రైసా, స్కిమ్మింగ్ ప్రైస్కి సేల్ చేద్దామా పెనట్రేషన్కి సేల్ చేద్దామా అనేది ఒక రికమెండేషన్ అనేది మనము ఇవ్వాలి. ఓకే, రైట్. అంటే ఇప్పుడు ఏంటిది దీనికి సంబంధించి అంటే ఇప్పుడు మనం ఈ చాప్టర్ దీనికి సంబంధించి ప్రైసింగ్ డెసిషన్ సంబంధించి ప్రాఫిట్ మ్యాక్సిమైజేషన్ మోడల్. ఓకే, రైట్ సార్. ఇప్పుడు ఫస్ట్ రిక్వైర్మెంట్ ఏంటి, వేగన్ అంటే బిల్ అనేది వేగాను ఏ ప్రైస్కి సేల్ చేయాలి యూనిట్ ప్రైస్. ఇప్పుడు ప్రజెంట్ సార్ ఫస్ట్ ఏంటంటే ప్రైస్ వేర్ ద ప్రాఫిట్ ఈజ్ మ్యాక్సిమం. సో A మైనస్ BQ. సో ఇక్కడ ప్రైస్ అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. ప్రైస్ అయితే తెలియదు అంటే యూనిట్ కొటేషన్ ప్రైస్ అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. ప్రైస్ అనేది తెలియదు, మరి ఏ తెలుసు, ఏంటి ప్రైస్ వేర్ ద డిమాండ్ ఈ 0. డిమాండ్ లేనప్పుడు ప్రైస్ ఎంత ఉంది వేగానికి 17,10,000 ఉంది, 17,10,000 ఉంది డిమాండ్ లేనప్పుడు ప్రైస్. మరి బి ఏంటి, స్లోప్ ఆఫ్ ద డిమాండ్ అంటే చేంజ్ ఇన్ ప్రైస్ ఎంత 50,000 ప్రైస్ తగ్గిస్తే మనకి 2 వేగన్స్ డిమాండ్ పెరుగుతుంది అంటే చేంజ్ ఇన్ ప్రైస్ బై చేంజ్ ఇన్ క్వాంటిటీ. ఓకే, క్యూ అంటే క్వాంటిటీ డిమాండెడ్. ఓకే, ప్రైస్ 17,10,000 మైనస్ 25,000 క్యూ. సో ఇది అనేది ఒకటి. నెక్స్ట్ సార్ ప్రాఫిట్ ఈజ్ మ్యాక్సిమం. వేర్ ప్రాఫిట్ ఈజ్ మ్యాక్సిమం దెన్ మార్జినల్ రెవెన్యూ ఈక్వల్ మార్జినల్ కాస్ట్. మరి మార్జినల్ కాస్ట్ ఎంత అంటే ఇప్పుడు ఒక వేగాన్ని ప్రొడ్యూస్ చేయాలంటే మార్జినల్ కాస్ట్ ఎంత, ఇప్పుడు 2,20,000 ఒక 4 బోగీస్ కావాలి అంటే ఒక్కొక్క బోగి డివిజన్ ఎంత, బోగి డివిజన్ ఎందుకంటే ఇంకా బోగీస్ ఎవరు మ్యానుఫ్యాక్చర్ చేయటం లేదు, ఓన్లీ బోగి డివిజన్ మాత్రమే మ్యానుఫ్యాక్చర్ ఉంది, వేరే అవుట్ సైడ్ పార్టీ దగ్గర కొందామంటే లేదు. సో బోగి డివిజన్ దగ్గరే కొనాలి. మరి వేరియబుల్ కాస్ట్ ఎంత అంటే 2,20,000 ప్లస్ ఈ వేగన్ డివిజన్కి అయ్యే ఇంక్రిమెంటల్ మార్జినల్ కాస్ట్ ఎంత అంటే ఇంక్రిమెంటల్ 4,80,000. టోటల్ ఎంత 8,80,000 ప్లస్ 4,80,000. సో టోటల్ 13,20,000 అనేది మార్జినల్ కాస్ట్. మరి ఈ మార్జినల్ రెవెన్యూ అనేది వేర్ ప్రాఫిట్ మ్యాక్సిమేషన్ మోడల్లో
మార్జినల్ రెవెన్యూ ఈజ్ ఈక్వల్ టు మార్జినల్ కాస్ట్. సో మార్జినల్ రెవెన్యూ ఎంత? మార్జినల్ రెవెన్యూ ఏ మైనస్ 2BQ ఈక్వల్ మార్జినల్ కాస్ట్ 13,20,000. మరి ఏ తెలుసు మనకి 17,10,000. అలాగే మైనస్ 2B 50,000 by 2 into, సో క్యాలిక్యులేషన్ చేస్తే 17,50,000 17,10,000 minus 25,000 Q. 50,000 Q, sorry, 2 cancel, 50,000 Q. So equal to 13,20,000. ఓకే, మనం క్యాలిక్యులేషన్ చేస్తే మనకి 7 యూనిట్స్ వస్తాయి. ఓకే, ఇప్పుడు మనం ఈ 7 యూనిట్స్ని ఇక్కడ మనము సబ్స్టిట్యూట్ చేస్తే ప్రైస్ అనేది మనకి ఎంత వస్తుంది? 25,000 into 7 యూనిట్స్. సో 1 lakh 17,10,000 minus 7,10,000 minus 25,000 into 7 తీసేస్తే 15,35,000. సో ప్రైస్ అనేది మనకి ఎంత వస్తుంది? 15,35,000 అమౌంట్ వస్తుంది. అంటే ఈ ప్రైస్ ఇదేంటి? పి అంటే వేర్ ద ప్రాఫిట్ ఈస్ మ్యాక్సిమం, వేర్ ప్రాఫిట్ ఈస్ మ్యాక్సిమం. సో ఈ ప్రైస్కి సేల్ చేస్తే అంటే కంపెనీ బిల్ అనేది బైత్వే ఇండియా లిమిటెడ్ అనేది వేగాన్స్ని 15,35,000 అమౌంట్కి 15,35,000కి సేల్ చేస్తే ప్రాఫిట్ అనేది ఈ సిచ్యువేషన్లో మ్యాక్సిమం అనేది పాయింట్. ఓకే, రైట్. నెక్స్ట్ సార్ రెండో రిక్వైర్మెంట్ ఏంటి? డివిజనల్. సపోజ్ బీటీ డివిజన్ బోగీని ఎంతకు సేల్ చేయాలి, అలాగే డబ్ల్యూటీ డివిజన్ అనేది వేగాను ఎంతకు సేల్ చేయాలి. బోగిని సేల్ చేస్తే ఎంతకు ఏ ప్రైస్కి సేల్ చేస్తే ప్రాఫిట్ అనేది మ్యాక్సిమం గెయిన్ చేయొచ్చు, మ్యాక్సిమం డివిజనల్ ప్రాఫిట్ అనేది. అలాగే డబ్ల్యూటీ డివిజన్ అనేది వేగాన్ ఏ ప్రైస్కి సేల్ చేస్తే డబ్ల్యూటీ డివిజన్ అనేది మ్యాక్సిమం డివిజనల్ ప్రాఫిట్ అనేది అరైవ్ అవ్వచ్చు అనేది పాయింట్. సార్ ఇప్పుడు మనం అంటే ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే ఒక బోగి డివిజన్ సంబంధించి సో ఇక్కడ మార్జినల్ రెవెన్యూ ఇక్కడ మార్జినల్ కాస్ట్ మనం చూసుకుంటే మార్జినల్ రెవెన్యూ ఏ మైనస్ 2BQ ఈక్వల్ టు మార్జినల్ కాస్ట్ ఇక్కడ 2,20,000 ఇచ్చారు ప్రజెంట్. అంటే ఫస్ట్ ఏం చేయాలంటే మనము బీడీ డివిజను బోగిని ఏ ప్రైస్కి సేల్ చేయాలి అంటే మ్యాక్సిమం ప్రాఫిట్ని అరైవ్ కావడానికి, అంటే మ్యాక్సిమం డివిజనల్ ప్రాఫిట్ని అరైవ్ కావడానికి. అలాగే వేగాన్ని డబ్ల్యూటీ డివిజన్ అనేది వేగాన్ని ఏ ప్రైస్కి సేల్ చేయాలి అంటే మ్యాక్సిమం డివిజనల్ ప్రాఫిట్ని అరైవ్ కావడానికి. ఓకే, పాయింట్. ముందు అవి అరైవ్ కావడానికి అసలు మనం ఇంటర్నల్ ట్రాన్స్ఫర్ ప్రైస్ ఏంటి అనేది ఫైండ్ అవుట్ చేయాలి. మరి ఇంటర్నల్ ట్రాన్స్ఫర్ ప్రైస్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఏ మైనస్ DBQ ఈక్వల్ 2,20,000. సో సార్ ఇప్పుడు ఏ ఏంటి? బోగి ప్రైస్ అంటే ఏ అంటే ఏంటి? అసలు డిమాండ్ లేనప్పుడు ఈ ప్రైస్కి సేల్ చేస్తే అసలు డిమాండే ఉండదు. అంటే ఈ ప్రైస్కి ప్రెజెంట్ ఎంత ఇచ్చారు మనకి? బోగిని 3,20,000. బోగి ఎంత? 3,20,000 యూనిట్ కొటేషన్ ప్రైస్ 3,20,000 మైనస్ 2B. ఇప్పుడు అంటే ఒక 10,000 ప్రైస్ని తగ్గిస్తే మనకి డిమాండ్ 30 బోగీస్ పెరుగుతుంది. అంటే ఈ అమౌంట్ ఈక్వల్ టు 2,20,000. సార్ ఇప్పుడు మనం క్యాలిక్యులేషన్ చేస్తే మనకి ఓకే ఇప్పుడు సో మనము 1 lakh, సో 1 lakh నెక్స్ట్ 10,000 by 15Q. సో 1 lakh into 15 by 10,000. సో 10,000 10 అంటే Q ఈక్వల్ టు 150 యూనిట్స్ సార్. ఇప్పుడు క్వాంటిటీ డిమాండెడ్ అంటే ఇప్పుడు మీరు 10,000 ప్రైస్ కింద తగ్గిస్తే 10,000 ప్రైస్ తగ్గిస్తే మనకి అంటే 150 డిమాండ్ అనేది 10,000 ప్రైస్ తగ్గిస్తే ఒక 30,000 యూనిట్స్ డిమాండ్ పెరుగుతుంది. అంటే టోటల్గా క్వాంటిటీ ఎంత డిమాండెడ్? 150 యూనిట్స్. అంటే ఈ 150 యూనిట్స్ని ఏ ప్రైస్కి సేల్ చేస్తే ప్రాఫిట్ అనేది మ్యాక్సిమం డివిజనల్ ప్రాఫిట్ అనేది అరైవ్ కావచ్చు అనేది పాయింట్. సార్ ఇక్కడ 150 యూనిట్స్. సో ఇప్పుడు ప్రైస్ ఎంత? ప్రైస్
ఏ మైనస్ బీక్యూ. ప్రైస్ ఏంది వేర్ డిమాండ్ ఈస్ అంటే డిమాండ్ పెరిగినప్పుడు అంటే ప్రాఫిట్ ఈజ్ మ్యాక్సిమం. ప్రైస్ ఈజ్ వెన్ డిమాండ్ వేర్ ప్రాఫిట్ ఈజ్ మ్యాక్సిమం. సో ఏ అంటే ఇక్కడ అమౌంట్ ఎంత సార్ అంటే డిమాండ్ లేనప్పుడు బోగికి 3,20,000. సో 3,20,000 మైనస్ బి చేంజ్ ఇన్ అంటే 10,000 బై 30. క్యూ క్వాంటిటీ డిమాండ్ ఎంత 150. సో ఇప్పుడు ఎంత ప్రైస్ 35 50,000 అంటే 2,70,000. సో ప్రైస్ అంటే ఇది ప్రైస్. బోగిని మనం 2,70,000 సేల్ చేస్తే బీడీ డివిజన్ అనేది బీడీ డివిజన్ అనేది బోగిని 2,70,000 సేల్ చేస్తే బీడీ డివిజన్ మ్యాక్సిమం డివిజనల్ ప్రాఫిట్ని అరైజ్ కావచ్చు అనేది పాయింట్. ఓకే రైట్. ఈ ప్రైస్కి ఇప్పుడు వేగాన్ని సేల్ చేయాలి. వేగాన్ని ఎలా సేల్ చేస్తుంది, దానికి అయ్యే మార్జిన్ కాస్ట్ ఎంత, ఇప్పుడు 4 బోగీస్ కావాలి 2,70,000కి బీడీ డివిడెండ్స్ కొనాలి. అలాగే వేగన్ డివిజన్కి అయ్యే వేరియబుల్ కాస్ట్ 4,80,000 అనేది ఎక్స్ట్రా కాస్ట్. టోటల్ ఎంత 2,70,000. అలాగే మొత్తం టోటల్ అమౌంట్ 15,60,000 అంటే 15,60,000 అనేది మార్జినల్ కాస్ట్. మరి ఇక్కడ ఇక్కడ వేగానికి సంబంధించి ఇప్పుడు మామూలుగా ప్రైస్ ఏ మైనస్ బీక్యూ. సో ఇక్కడ ప్రైస్ అనేది ఎంత అంటే అనేది మనం చూడాలి ఫస్ట్. సో ఫస్ట్ ఏ అంటే క్వాంటిటీ అసలు డిమాండ్ లేనప్పుడు ప్రైస్ ఎంత ఉంది వేగానికి సంబంధించి 17,10,000 ఉంది. బి చేంజ్ ఎంత 50,000 బై 2 క్వాంటిటీ. సో ప్రైస్ అనేది ఇది ప్రైస్ 17,10,000 మైనస్ 25,000 క్యూ. సో ఇది పాయింట్, ఇది ప్రైస్. నెక్స్ట్ మార్జిన్ రెవెన్యూ ఈక్వల్ టు మార్జిన్ కాస్ట్. మార్జిన్ రెవెన్యూ మార్జిన్ కాస్ట్ అండి ప్రాఫిట్ మ్యాక్సిమేషన్ మోడల్లో ఫార్ములా ఏంటి మార్జిన్ రెవెన్యూ అంటే వేర్ ప్రాఫిట్ ఈజ్ మ్యాక్సిమం దెన్ మార్జిన్ రెవెన్యూ ఈక్వల్ టు మార్జిన్ కాస్ట్. సో మార్జిన్ రెవెన్యూ ఏ మైనస్ 2b క్యూబ్ ఈక్వల్ మార్జిన్ కాస్ట్ ఎంత 15,60,000. సో ఏ ఎంత 17,10,000 మైనస్ 2 ఇంటూ అంటే 50,000 క్యూబ్. సో 50,000 క్యూబ్ వస్తుంది. సో 17,10,000 మైనస్ 15,60,000 అమౌంట్ ఎంత 1,50,000 అంటే 50,000 క్యూ ఈక్వల్ టు 1,50,000. సో క్యూ ఈక్వల్ టు 3. ఇక్కడ యూనిట్స్ ఎన్ని డిమాండెడ్, ఇక్కడ క్యూ అనేది 3 యూనిట్స్ అంటే క్వాంటిటీ డిమాండ్. వేగాన్స్ ఎన్ని వేగాన్స్ డిమాండెడ్ 3 యూనిట్స్. ఓకే రైట్ సార్. క్వాంటిటీ వేగాన్ అంటే 3 యూనిట్స్ 3 వేగాన్స్ని ఏ ప్రైస్కి సేల్ చేయాలని మళ్ళీ ఫైండ్ అవుట్ చేయాలి. ఇప్పుడు ఎలా ప్రైస్ ఈక్వల్ మనకి 17,10,000 మైనస్ 15,60,000. ఓకే సారీ 25,000 క్యూ. సో 17,10,000 మైనస్ 75,000. సో 3 యూనిట్స్. సో 17,10,000 మైనస్ 75,000 అమౌంట్ ఎంత 16,35,000. అంటే వేగాన్ని ఈ 3 వేగన్స్ని ఈచ్ ఎంత సేల్ చేయాలి 16,35,000 రూపీస్ సేల్ చేస్తే మ్యాక్సిమం డివిజనల్ ప్రాఫిట్ అనేది అరైవ్ కావచ్చు అనేది పాయింట్. ఓకే రైట్. నెక్స్ట్ ఫర్దర్గా సార్ నెక్స్ట్ సార్ ఇక్కడ నెక్స్ట్ థర్డ్ స్ట్రాటజీ, ఇక్కడ రికమెండెడ్ స్ట్రాటజీ ఏంటి అంటే ఏ ప్రైస్కి సేల్ చేయాలి అంటే ఈ క్లాస్ బోగీస్ని థర్డ్ రిక్వైర్మెంట్కి మనం చూస్తే సార్ ఈ క్లాస్ బోగీస్ని మనం ఇంట్రడ్యూస్ చేయాలా ఏ ప్రైస్కి సేల్ చేయాలి అంటే ఇక్కడ ఈ క్లాస్ బోగీస్ కంటే ఫ్యూచర్లో కూడా డిమాండ్ ఉంటుంది సార్. అంటే ఇప్పుడు ప్రజెంట్ స్కిమ్మింగ్ ప్రైస్ ఏంటంటే ఇప్పుడు మనం ఎంతైతే వెంటనే ఎంత హయ్యర్ ప్రైస్కి సేల్ చేస్తే అంత వెంటనే మనం ఇంకర్ అయిన ఆ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ కాస్ట్ని రికవర్ చేసుకోవచ్చు వెంటనే.
తర్వాత అది స్కిమ్మింగ్ ప్రైస్. పెనట్రేషన్ ప్రైస్ ఏంటి అంటే లోయర్ ప్రైస్ని లోయర్ ప్రైస్కి సేల్ చేయడం. ఇది ఎవరు సేల్ చేస్తారు? ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ప్రోడక్ట్కి ఎగ్జిస్టింగ్ అంటే మార్కెట్లో డిమాండ్ ఉండి ఎగ్జిస్టింగ్ ప్రోడక్ట్కి ఈ ప్రైస్ని మనం ఈ డెసిషన్ ఫాలో అవ్వచ్చు. కానీ ఇది ఈ క్లాస్ బోగీస్ అనేది న్యూ ప్రోడక్ట్కి మనం లోయర్ ప్రైస్ యూజ్ చేస్తే అంటే మనకి అంటే లాస్ అనేది రావచ్చు. అంటే ఇప్పుడు ఈ క్లాస్ బోగీస్కి అలాగే ఫ్యూచర్లో మంచి మార్కెట్ ఉంటుంది. సో అందులో బీడీ డివిజన్ తప్ప వేరే డివిజన్ మ్యానుఫ్యాక్చర్ చేయటం లేదు ఈ బోగీస్ని. కాబట్టి ఫ్యూచర్లో వేరే కాంపిటీటర్స్ను వాళ్ళని ఇమిటేషన్ చేయొచ్చు. కానీ ప్రజెంట్ మాత్రం స్కిమ్మింగ్ ప్రైస్కి కోట్ చేస్తే సరిపోతుంది అనేది కరెక్ట్. సో డెసిషన్ ఏంటంటే స్కిమ్మింగ్ ప్రైస్ ఈ క్లాస్ బోగీస్ని సేల్ చేయమనేది డెసిషన్ అనేది ఇస్తున్నాను, మనం ఇవ్వాలి. ఓకే రైట్. సో ఇది దీనికి సంబంధించి ప్రాబ్లం. ఓకే సార్, థ్యాంక్ యూ.